ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. చెల్లికి సంబంధించిన ప్రాబ్లంతో వచ్చారు. ఓకే. మా ఇంటికి పోయే దారిలో ఒక బ్రిడ్జి ఉంది మేడం. ఆ బ్రిడ్జి పై నుంచి దునకడానికి ఒక అతను ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆపారు మేడం. ఎవరని చూస్తే ఆయన మా బావనే. వాళ్ళిద్దరి మధ్యన ఏం భేదాభిప్రాయాలు డిఫరెన్సెస్ ఉన్నాయన్నది ఎప్పుడు మీరు గమనించలేదా? ఏది ఇప్పుడు ఇతను బ్రిడ్జ్ నుంచి దొంగిపోయేంత వరకు మీకు ఏం విషయం తెలియదు తెలియదు సార్. ఏంటంటే సమస్య? ఫ్యామిలీ ఇష్యూసా లేదంటే వర్క్ ప్రెషరా? లేకపోతే అలా ఆవిడతో ఏమన్నా ప్రాబ్లమా? చదువుకునే రోజుల్లో ఇట్లా ఒక అబ్బాయితోటి పరిచయం ఉన్నది. మంచిగా లవ్ చేసుకున్నాము. మీ చెల్లికి? మా చెల్లికి మేడం. అయితే మా బావకు చెప్పి మనం ముగ్గురం కలిసి ఉందాం, ఈ విషయం ఎవరికైనా చెప్తే నిన్ను చంపుతా. సో ఆవిడ ప్రపోజల్ ఏంటి? లవరు, భర్త, ఆమె ముగ్గురు కలిసి ఉండాలి. అవును సార్. పోయమ్మ. ఎవరికి చెప్పొద్దు, గోప్యంగా ఉంచండి. లేకపోతే చంపేస్తాను అంది. ప్రపోజల్ నీకు నచ్చకపోతే ఏం చేస్తుంది? ఆవిడ చచ్చిపోద్దా, అతను చంపేస్తుంది? లేదు లేదు, తనని చంపేస్తా అని చెప్పి బెదిరించాడు. ఎవరిని? భావన. మీ భావన చంపేస్తుందా? ఇంత సైలెంట్ గా ఉన్నారు, చాలా వైలెంట్ గా మాట్లాడారంట. మీ ఆయన చంపేద్దాం అనుకున్నావా? అంటే అన్నయ్యకి భయపడి లేదా అన్నయ్యకి భయపడి భర్తను చంపేస్తావా? అప్పటి నుండి కంటిన్యూ అవుతుంది. అతనికి పెళ్ళయిందా? లేదండి. నీకోసం వెయిటింగా? మరి ఇతను ఎందుకు మా బక్రా చేసావు? పిల్లోడిని ఎందుకు కన్నావు? పిల్లోడు మీ ఆయనతోనే కన్నావా, మీ లవర్తో కన్నావా? మా ఆయనతోటేనండి. ఏం పాపం, ఎలా నమ్మాలి? కాదు, ఇంత క్రూయల్ మెంటాలిటీ ఏంటమ్మా? సో ఈ క్షణాన్ని మీరు కోరుకునేది ఏంటి? మీ ఆయన మళ్ళీ అదే బ్రిడ్జ్ మీద తోసేయాలా? అంత ముగ్గురం కలిసి ఉంటాం మేము. ఎందుకు సైలెంట్ గా చంపేద్దామనా? ఎందుకు నాన్న? ఆయన డబ్బులు కావాలా, ఆయన శాలరీ కావాలా? రూమ్ తీసుకొని ఉంటున్నాం ఆధార్. రూమ్ తీసుకొని ఉంటున్నారా? మీ ఇద్దరు విడిపోయారా? నువ్వు మీ ఆవిడ? మధ్యాహ్నం నాతో ఉంటుంది, ఈవినింగ్ ఆయన. సిగ్గులేదా నీకు? నీ లవరే కదా. ఆడపిల్లాడా నీ పిల్లాడా తెలియదు. తెలీదా? సైమల్టేనియస్ గా మిమ్మల్ని చంపేసి కలిసి ఉండడం, లేదా మీ ముగ్గురు కలిసి ఉండడం. మరి సూసైడ్ ఎందుకు చేసుకున్నారు సార్? ఇంత తెలిసిన తర్వాత కూడా భార్య కావాలా? ఇప్పుడు నా మైండ్లో తిరిగేదల్లా ఏంటంటే ఇంటికి వెళ్తే ఏం జరిగిద్దా అన్న ఒక ఊహ తప్ప ఇంకా వేరేదేం ఆలోచన రావట్లేదు నాకు. ఒప్పుకుంటే ఒక ప్రాబ్లం, ఒప్పుకోకపోతే మీ ప్రాణాలే పోతాయి. మీ ఆయనతో ఈ 7 సంవత్సరాల్లో వచ్చిన ఒక్క ప్రాబ్లం చెప్పు. మంచోడు. మంచోడే సార్. అది ప్రాబ్లం. ఎవరిని చూపెడుతుంది? వీళ్ళిద్దరిలో తండ్రిని ఆ కొడుక్కి ఎవరిని చూపెడుతుంది? ఆ అబ్బాయికి తెలియదు అంటున్నాడు, ఈ అబ్బాయికి నాకు తెలియదు అంటున్నాడు, ఆవిడ అసలు అయ్యమయం నాకు తెలియదు అంటున్నారు. ఎవరు తండ్రి? భయంకరంగా లేదు సిచ్యువేషన్. ఆ అబ్బాయి భవిష్యత్తు భయంకరంగా లేదా? దారుణం. కట్టుకున్న భర్తకి ఇంటికి వెళ్తే భార్య ఉంటుందా ఉండదా, వెళితే నాకు ప్రాణం ఉంటుందా ఉండదా, నా పిల్లోడికి తల్లి ఉంటుందా ఉండదా, ఆ భయంతో ఇంట్లోకి వెళ్తున్నాడట. ఇప్పుడు ఈవిడ భర్తను వదిలేసి వస్తుంది, మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ అమ్మ నాన్న ఆవిడని యాక్సెప్ట్ చేస్తారా? సార్, మేడం, నాగరాజ్ గారు ఒక సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆయన సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. నాగరాజ్ గారు రండి. నాగరాజ్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ మేడం. హైదరాబాదే. మీరు ఒక్కరే వచ్చారా? మీతో పాటు ఎవరన్నా వచ్చారా? మా చెల్లి కూడా వచ్చింది. మీ చెల్లి కూడా వచ్చిందా? మీ చెల్లి పేరు? వర్షిణి మేడం. వర్షిణి గారు రండి. చెప్పండి నాగరాజ్ గారు, ఏంటి మీ సమస్య? నేను ఈ ప్రోగ్రామ్ చూస్తాను మేడం. నేనే రావాల్సిన పరిస్థితి వస్తే అయితే ఇప్పుడు అనుకోలేను నేను ఇక్కడికి. విషయం ఏమంటే మా చెల్లి కొరకు ఇక్కడ దాకా వచ్చాను మేడం. నేను ప్రాబ్లం మీ చెల్లిదా? చెల్లికి సంబంధించిన ప్రాబ్లంతో వచ్చారు. ఓకే. నాకు పెళ్ళయింది, 2 పాపలు మేడం. మా చెల్లి కూడా మాతోటే ఉంటుంది. మంచిగా చదివిపించినాం. పెళ్లి వయసు వచ్చేటానికి పెళ్లి కూడా చేద్దామని ఆమెను అడిగినాం మేము.
సరేనే మీ ఇష్టం, మీరు ఎట్లా చెప్తే అట్లా నేను వినేదానే కదా. ఉమ్, సరే అని తెలిసిన ఒక అబ్బాయిని మేము మాట్లాడినాం మేడం. వాళ్ళది కర్ణాటక. ఉమ్. ఆ, మంచి అబ్బాయి, చదువుకున్నాడు, ఇక్కడే సో ఉద్యోగం మొత్తం తెలుసుకున్నారు అబ్బాయి గురించి మీరు. తెలుసుకున్నాం మేడం. ఉమ్, దగ్గరనే ఉంటాడు కదా అని చెప్పి, ఇక మాతో ఉంటారు కదా, కలిసిపోతారు కదా అని పెళ్లి కూడా చేసినా మేడం. ఓకే. అయితే సడన్గా ఒక రోజు నేను నా పని ముగించుకొని నేను వచ్చేటప్పుడు మా ఇంటికి పోయే దారిలో ఒక బ్రిడ్జి ఉంది మేడం. ఉమ్, ఆ బ్రిడ్జి పై నుంచి దునకడానికి ఒక అతను ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆపారు మేడం. ఉమ్. ఎవరని చూస్తే ఆయన మా బావనే. అయ్యో, ఆ, ఎప్పుడైంది మ్యారేజ్? 7 years అవుతుంది మేడం. 7 years. ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? ఈ మధ్య జరిగింది. పిల్లలు ఉన్నారా వీళ్ళకి? ఒక బాబు మేడం. ఉమ్, అయితే మాకు తెలిసి మంచిగానే ఉంటారు కదా అనుకున్నాం మేము. ఉమ్. ఏం పని చేస్తాడు ఆయన? ఆయన ఇక్కడనే సాఫ్ట్వేర్లో పనిచేస్తాం ఇక్కడ కంపెనీలో. కాదు, మధ్యలో వాళ్ళు మీ ఇంటికి రావటం, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళటం, ఇలాంటి పండక్కో దీనికో కలుస్తూ ఉంటారు కదా. అవును. వాళ్ళిద్దరి మధ్యన ఏం భేదాభిప్రాయాలు, డిఫరెన్సెస్ ఉన్నాయన్నది ఎప్పుడు మీరు గమనించలేదా? లేదు సార్, మీ సిస్టర్ కనవాలి కూడా మీకు ఎప్పుడు చెప్పలేదా? చెప్పలేదు సార్. ఏది ఇప్పుడు ఇతను బ్రిడ్జ్ నుంచి దొంగపోయేంత వరకు మీకు ఏం విషయం తెలియదు? తెలియదు సార్. ఏమని చెప్పాడు అతను తర్వాత? అయితే నేను అడిగితే నాతో ఏమన్నాడంటే, నేను పైకి కనబడతా నవ్వుకుంటా కానీ లోపల అట్లా లేదు పరిస్థితి. ఏంటంటే సమస్య? ఫ్యామిలీ ఇష్యూసా లేదంటే వర్క్ ప్రెషరా? లేకపోతే అలా ఆవిడతో ఏమన్నా ప్రాబ్లమా? మా చెల్లెదే ప్రాబ్లం అని చెప్పాడు మేడం. ఏంది అని అంటే, నాతో ఇట్లా ఒట్టేయించుకున్నది, చెప్పొద్దని. చెప్పొద్దని. ఏంటిది ఆ ఒట్టి ఏంటిదని కూడా అడిగినా మేడం. అడిగితే ఆయన ఉన్న విషయం చెప్పాడు. చదువుకునే రోజుల్లో ఇట్లా ఒక అబ్బాయితోటి పరిచయం ఉన్నది, మంచిగా లవ్ చేసుకున్నాము. మీ చెల్లికి? మా చెల్లికి మేడం. ఉమ్. పెళ్లి చేసుకుందాము అది ఇదని అనుకున్నారట వాళ్ళు. అది మాకు చెప్పలేదు, ఏం లేదు. అయితే మా బావకు చెప్పి మనం ముగ్గురం కలిసి ఉందాం. పోయమ్మా. అబ్బో. ఏంటండి ఆవిడేనా పక్కన కూర్చున్నారా అప్పటి నుండి సైలెంట్ గా? ఇంకేమైందని నేను అనుకుంటున్నా. సరే చెప్పండి ఏంటి ఈ విషయం ఎవరికైనా చెప్తే నిన్ను చంపుతా. సో ఆవిడ ప్రపోజల్ ఏంటి? లవరు, భర్త, ఆమె ముగ్గురు కలిసి ఉండాలి. అవును సార్. వీళ్ళకి పిల్లలు ఉన్నారా? ఒక్క బాబు. సో మొత్తానికి ఒక జాయింట్ ఫ్యామిలీలా ఉందాం అంటుంది ఆవిడ. అవును. ఆవిడ లెక్క ప్రకారం జాయింట్ ఫ్యామిలీ అంటే అదనమాట. సరే. బాబు మీ బావకి సంబంధించిన వాళ్ళ లవర్ కి సంబంధించిన వాళ్ళ? మా బావకు సంబంధించి. ఎంతకాలం అయిందంట ఆ మాట చెప్పా ఆయనతో? ఈ మధ్య సీరియస్గా వాళ్ళు గొడవపడి అదే 1 year 2 years నుంచి గొడవలు జరుగుతున్నాయి ఇంట్లో. ఈ విషయం తెలిసి మీరు మీ చెల్లిని ఏమనలేదా వెళ్ళి ఇమీడియట్ గా? మాకు ఇప్పుడే కదా మేడం తెలిసింది. ఈ మధ్యనే ఈ ఇదంతా. మధ్యన మాకు ఇన్సిడెంట్ తెలిసింది. వల్ల. మీ బావ చెప్పిన వెంటనే మీ కోపం లాంటిది ఏమీ రాలేదా? అప్పుడు మీరేం రియాక్ట్ అవ్వలేదా? అవును మేడం, వచ్చింది కానీ గబుక్కుని ఇంటికి వెళ్ళారు కదా అట్లా. ఉరికి చేసేది ఏం లేదు కదా మేము. సరే, తర్వాత ఇంకేమని చెప్పిందంట మీ బావగారు వర్జన్? ఇంకా చెప్పండి. ఈ విషయం బయట ఎవరికైనా చెప్పిన వాళ్ళను ఓకే, అది మా అర్థమైంది. కుటుంబ ఎవరికి సభ్యుల్ని- చెప్పొద్దు, గోప్యంగా ఉంచండి. లేకపోతే చంపేస్తాను అంది. ప్రపోజల్ నీకు నచ్చకపోతే ఏం చేస్తుంది? ఆవిడ చచ్చిపోతే అతను చంపేస్తాడు. లేదు లేదు, తనని చంపేస్తా అని చెప్పి బెదిరించాడు. ఎవరిని? బావునా? ఆ, మీ వాళ్ళ బావని ఆయన్ని. చంపేస్తుందా? ఆ, వాళ్ళు ఆయన్ని? ఓ, ఏంటమ్మా ఇది టెర్రర్లా ఉంది. ఈ విషయం చెప్పాడు మేడం. సో ఆవిడని చంపక ముందే ఇతను చచ్చిపోదామని డిసైడ్ అయ్యాడా? డిసైడ్ అయినట్టు డిప్రెషన్కి వెళ్ళి ఇక నేను ఉండలేక ఈ పని చేస్తానని చెప్పి చెప్పిండు మేడం. అయ్యో. సరే, తర్వాత అన్న మీరు అడుగుంటారు కదా సార్ ఇక్కడ దాకా తీసుకురావడానికి ముందు ఏమంటారు? తను నిజమైన అయితే ఒప్పుకుందా? మేము లేదు మేడం, మేము అడిగినాం. అడిగితే నేను చేసిన తప్పే, ఈ విషయాలు అట్లే మామూలుగా మాట్లాడి చెప్పింది. సరే ఇది ఏం చేద్దామని నేను ఆలోచించి అసలు ఎవరు ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరు పిలిపించారా? Super. మేము దొరకబెట్టినాం మేడం. ఇది మా ప్రాబ్లం. కానీ మీ సిస్టర్ దొరకబడితే ఏమన్నాడు? అతనేమంటున్నాడు? మీ చెల్లె చెప్పింది. కాదండి, మీ సిస్టర్ ప్రేమించినటువంటి రోజుల్లో కాలేజ్ డేస్లో అన్నా నేను ఒక అబ్బాయిని ఇలా ప్రేమిస్తున్నాను, దగ్గరుండి నాకు పెళ్లి చేయండి అనే ప్రపోజల్ ఎప్పుడు తీసుకురాలేదా? చెప్పలేదు సార్. అదేంటి తీసుకురానటువంటి అమ్మాయి ఇప్పుడు తీసుకొచ్చి ముగ్గురు కలిసి ఉందామని అంటాం ఏంటి? వీళ్ళు మళ్ళీ రీకనెక్ట్ అయ్యారా? ముందు నుంచి మొదటి నుంచి కలిసి ఉన్నారు. కనెక్షన్లోనే ఉన్నాయి. పెళ్లి చేసుకోవచ్చుగా. మిమ్మల్ని అడిగితే మీరు ఒప్పుకోరా లేదనే తర్వాత విషయం. చెప్పలే కదా సార్ అది. అదే చెప్పకుండా పెళ్లి చేసుకున్న తర్వాత భర్తకి వెళ్ళి ప్రపోజ్ చేయటం ఏంటి? అన్నకే చెప్పి ఉంటే కనుక అన్నే చేసి ఉండేవాడే మా పెళ్లి. అమ్మ నాన్న ఉన్నారండి మీకు? లేరు సార్. లేరు. అంత పెద్ద దిక్కు మీరే. దేనే సార్. పెద్ద అబ్జెక్షన్ కూడా లేదు. ఎవరినో ఒక సంబంధం చూస్తే అమ్మా నీ గురించే మాట్లాడుతున్నారు. ఏం పేరు ఆవిడది? వర్షిని. వర్షిని. ఆ? వర్షిని. ఇంత సైలెంట్ గా ఉన్నారు, చాలా వైలెంట్ గా మాట్లాడారంట. మీ ఆయన చంపేద్దాం అనుకున్నావా? అంటే అన్నయ్యకి భయపడి లేదా అన్నయ్యకి భయపడి భర్తను చంపేస్తావా? అంటే అంటే బయట విషయం తెలిసి చెప్తే పరువు పోద్దా? పోతే నువ్వు పోమ్మా, వాళ్ళని ఎవరమ్మా చంపడానికి? ఏంటి ఇప్పుడు చాలా నువ్వెవరమ్మా వాళ్ళని కోపంగా ఉందా? చంపడానికి? మీ అన్నయ్య మీ ఆయన ఇలా పబ్లిక్ చేశాడని? ఆయన చచ్చిపోతే బాగుండేది ఆ రోజు ఉదికేసి. ఆ. జనాలు కాపాడేశాడు, దేవుడు కాపాడేశాడు. లేదా నీ చేతిలో పోవాలి. మాట్లాడమ్మా. అసలు ఏంటమ్మా మీ లవర్ ఏంటి? ఎంతకాలం బట్టి ప్రేమించుకున్నారు? అసలు కథ ఏంటో చెప్పండి.
కాలేజీ నుంచి లవ్ చేసుకున్నాం. అవును, ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అంటే అన్నయ్య చెప్దాం అనుకున్నాం కానీ చెప్పలేకపోయాను. అన్నయ్యకి చూసి జడిసిపోయి చెప్పలేదు. ఎందుకు మీ అన్నయ్య కొడతాడా ఏంటి నిన్ను? అంతే కదా మేడం. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ ప్రేమ- వెళ్ళిపోవచ్చుగా తల్లి. ఆయన పెళ్లి ఖర్చులు పెట్టుకొని మీ ఆయన్ని తెచ్చి పెళ్లి చేసుడు ఎందుకు? 7 years అయిందంట పెళ్లి అయ్యి. 7 years నుంచి ఇంతేనా నీ డ్రామా? ఇతను మళ్ళీ మధ్యలో కలిసాడా? మధ్యలో 7 years. 7 years నుంచి అతనితో అప్పటి నుండి కంటిన్యూ అవుతుంది. అతనికి పెళ్ళయిందా? లేదండి. నీకోసం వెయిటింగా? మరి ఇతను ఎందుకు మా బక్రా చేసావు? పెళ్ళైన తర్వాత అలా అయింది అడిగేసి వెళ్ళిపోవచ్చు కదా. పిల్లోడిని ఎందుకు కన్నావు? పిల్లాడు మీ ఆయనతోనే కన్నావా మీ లవర్తో కన్నావా? మా ఆయనతోటేనండి. ఏం పాపం ఎలా నమ్మాలి? మా ఆయనతోటే కన్నానండి. ఎలా అమ్మా, గ్యారంటీ ఏంటి? ఓ పక్కన ఆయన పక్కన ఉంటున్నాడు కదా. కాదు, ఇంత క్రూయల్ మెంటాలిటీ ఏంటమ్మా? మీ ఆయనతో చెప్పి నా లవర్ కూడా ఇంట్లోనే ఉంటాడు లేకపోతే చంపేస్తానన్న మాట ఎలా అనగలిగావు? ఓ మంచి ఫ్యామిలీలోంచే కదా వచ్చావు నువ్వు. మీ అన్నయ్య నిన్ను చక్కగా చూసుకున్నారు, మంచి పెళ్లి చేశారు. ఇంత క్రూయాలిటీ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది నీకు? భయమా నీకు? నీకు భయం ఉందంటే మేము నమ్మాలా? నువ్వు అమ్మ అంత నటించకు, చేతులు కట్టుకొని వణుక్కుంటూ ఊగిపో అంత నటించకమ్మా. కదా, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? మేము తిట్టే ముందు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? మరి ఏంటి చెప్పేది? ఇంకేం లేదు. సో ఈ క్షణాన్ని మీరు కోరుకునేది ఏంటి? మీ ఆయన మళ్ళీ అదే బ్రిడ్జ్ మీద తోసేయాలా? అంత ముగ్గురం కలిసి ఉంటాం మనం. ఎందుకు సైలెంట్ గా చంపేద్దామనా? ఎందుకు నాన్న? ఆయన డబ్బులు కావాలా? ఆయన శాలరీ కావాలా? కొద్దిగా ఎంకరేజ్ చేయి, దుంకేస్తాడు బ్రిడ్జ్ మీద నుంచి. కమాన్ కమాన్ అని దుంకేస్తాడు. అదే కదా మీకు కావాలి. డైరెక్ట్ గా నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతే అయిపోయేది కదమ్మా. ఆయన ఎందుకు పొట్టం పెట్టుకోవాలని చూస్తున్నావు? మీదికి వెళ్ళి ముగ్గురు కలిసి ఉందామని అంటారు. ఇప్పుడు కూడా అంటుంది చూడండి. ఇప్పుడు కూడా అదే అంటుంది ఆవిడ. ఎప్పుడైనా మా ఎపిసోడ్లు కానీ ఏమైనా చూసావా తల్లి? తెలిసి వచ్చావా తెలియకుండా వచ్చావా? తన్నులు తినేస్తావు ఇక్కడ మా చేతిలో. ఏమో అంత సైలెంట్ గా నిన్ను మీ నంగనాచిలా అన్న ఉన్నావు. కొట్టడేమో. కదమ్మా, ఒక్క బలమైన కారణం చెప్పు. మీ అన్నయ్యకి చెప్పకుండా ఒక వ్యక్తితో బ్యాక్గ్రౌండ్ లో నడిపించవలసినటువంటి అవసరం ఏముంది? మీ పెళ్లికి, నీ బాయ్ ఫ్రెండ్ తో మీ పెళ్లికి ఎవరు వ్యతిరేకించారు? ఎవరు వద్దనుకున్నారు? ఎవరు కాదన్నారు? ఎవరు వద్దనుకోలేదు. మరి ఒక అటెంప్ట్ చేయొచ్చుగా. అన్న ఎస్ అంటాడో నో అంటాడో తర్వాత విషయం, ఒక అటెంప్ట్ చేయొచ్చుగా. చెప్పాలి కదా, మాకు చెప్తే ఏదో ఒక నిర్ణయం చేసుకుంది కదా మీరు. ఇలా సైలెంట్ గా అందరి పీకలు కోయటం నువ్వు చూస్తుంటే అంత ఘోరమైన మనిషిలాగా అనిపించట్లేదు. ఇక్కడ భర్త వద్దు, ప్రేమను గెలవాలి. సమాజం గురించి భర్త కావాలి, లవర్ గురించి ప్రేమ కావాలి. సో ముగ్గురు కలిపి కంబైన్డ్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీలో ఉందామని డిసైడ్ అయిపోయి. అవునండి. ఇప్పుడు మీ ఆయనతో ఉన్నావా మీ లవర్తో ఉన్నావా తల్లి? ఇద్దరితో ఉన్నాం. ఇద్దరు ఇష్టమేనా నీకు? ఇద్దరు ఒకే ఇంట్లో ఇద్దరితో ఉంటున్నారా? ఉందంట. ఇద్దరు కలిసే ఉంటున్నారా? ఆ, స్టార్ట్ అయిపోయిందా ఫ్యామిలీ? కలిసి అంటే ఆయన కాలేజీకి వెళ్తుంటే అలా కాలేజీకి వెళ్ళినప్పుడు అలా దాన్ని కలిసి కలుసుకొని ఉండడం అన్నారు తల్లి. మీరు ఏది పడితే అది మాట్లాడకండి. దారుణంగా ఉంది పరిస్థితి. మీ ఆయన సూసైడ్ చేసుకోబోయాడమ్మా, అది మీకు తెలుసా? తెలుసండి. బాధగా ఉందా? అవునండి. ఎందుకు బాధ? నువ్వే చంపేస్తుంది. నువ్వే మర్డర్ చేద్దాం అనుకున్నావు? నువ్వే చంపేద్దాం అనుకున్నావు కదా తల్లి. ఏమైనా అర్థం ఉందని మతి భ్రమించిందమ్మా ఏమన్నా? సరే, ఈ అమ్మాయి ఫస్ట్ నుంచి ఇంతేనా లేకపోతే ఏమన్నా ఇక్కడ మా దగ్గర డ్రామా ఆడుతుందా? ఎందుకంటే ఆ మాట్లాడే విధానం కరెక్ట్ గా లేదండి. చాలా తేడాగా ఉంది. ఏమైతే మంచిగా పెంచినాను. లవరు 7 years నుంచి నీ కోసం అలాగే ఉన్నాడా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న ఎవరు లేరా? ఉన్నారండి. ఇప్పుడు నువ్వు పిలిస్తే వాళ్ళు ఇద్దరు వచ్చారు. ఆ. వాళ్ళ హస్బెండ్ లవర్ ఇద్దరు ఉన్నారు, పిలుస్తాను రండి. ఇందులో వర్షిణి గారి భర్త ఎవరు, లవర్ ఎవరండి? నేను మీరు లవరా? నీ పేరేంటి బాబు? కిరణ్ సార్. ఇతను కిరణ్, అతని పేరు ప్రణయ్. ప్రణయ్. ఏం బాబు ఈ మహాతల్లి కోసం 7 years నుంచి వెయిట్ చేస్తున్నావా? అవును మేడం. ఏం మనుషులు. కాదమ్మా, అమ్మాయికి పెళ్ళి అవుతుందని తెలుసు. ఆ అమ్మాయి అంటే ఇంట్లో చెప్పలేకపోయింది. నువ్వన్న వాళ్ళ ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవచ్చు కదా. పెళ్ళైన తర్వాత ఇది తప్పనిపించట్లేదా నీకు? అనిపించలేదు మేడం. అనిపించలేదా? ఆ అమ్మాయి ఇష్టం మేడం. అదే, అలాంటప్పుడు ఇంటికి వెళ్ళి మాట్లాడి చెప్పినా మేడం, చేసుకోవాల్సింది ఇంట్లో కదా. చెప్పమని చెప్పలేదు ఆమె. నువ్వు చెప్పొచ్చు కదా, నీకు అంత ఇష్టం ఉన్నప్పుడు. కాదమ్మా, పెళ్ళి ఇప్పుడు ఆ పిల్లోడు నీకు పుట్టాడా ఆయనకి పుట్టాడా? సారీ, ఈ ప్రశ్న పదే పదే అడగవలసి వస్తుంది. ఎందుకంటే కనుక తప్పట్లే. ఎందుకంటే ఆ అమ్మాయి parallel గా ఇద్దరితో పాటు ఉంది కాబట్టి ఆ ప్రశ్న అడగకూడదు అనుకున్నా కూడా. అంటే నీకైతే తెలుస్తుంది కదా, ఆవిడ నీకు నిజం చెప్తుంది, మాకెవరికి చెప్పదు. ఉమ్, వాళ్ళ పిల్లోడా నీ పిల్లాడా? తెలియదు. తెలీదా? సార్ మీరేమనుకుంటున్నారు? నా పిల్లడే అనుకుంటా. సూపర్. సో మీ పిల్లాడే అనడానికి అందరూ ఓటేస్తున్నట్టే. ఓకే. సో వాళ్ళతో అప్పుడప్పుడు రిలేషన్ అన్నట్లు మాటలు అయితే మాట్లాడుకుంటున్నారు. సైమల్టేనియస్గా మిమ్మల్ని చంపేసి కలిసి ఉండడం, లేదా మీ ముగ్గురు కలిసి ఉండడం. ఎందుకు ముగ్గురు కలిసి ఉండడం? మీ ఆస్తి కావాలా లేకపోతే శాలరీ కావాలా? నువ్వేం పని చేయవా? ఆమె భార్య కావాలంటే మేడం. మీకు భార్య కావాలా? ఇంత తెలిసిన తర్వాత కూడా భార్య కావాలా? మరి సూసైడ్ ఎందుకు చేసుకున్నారు సార్? వాళ్ళే అంటున్నారు మేడం. వాళ్ళంటే మీరు చేసేసుకుంటారా? అసలు నాకేం మాట్లాడుతుంది, నాకు మాటలు రావట్లేదు అసలు. అదే అర్థమవుతుంది మాకు కూడా, మీకేం పని చేయట్లేదని. కాదు, అసలు మీ భార్యతో పాటు ఇన్ని సంవత్సరాల పాటు ప్రయాణం ఎలా ఉంది? ఈవిడ ఫస్ట్ టైం ఎప్పుడు నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, మన అందరం కలిసి ఉందాం అన్నది ఫస్ట్ టైం ఎప్పుడు చెప్పింది? అంతే మేడం, నాకు లవ్ మ్యారేజ్ కాదు కానీ మా భార్య అంటే నాకు చాలా ఇష్టం. అవును, భార్య అంటే నీకు ఇష్టం. కాకపోతే ఆమె
ఇలా తప్పు చేస్తాను నేను అనుకోలేదు. దానివల్ల నా మైండ్ అనేది మొత్తం అప్సైడ్ అయిపోయింది. Upset అయిపోయి. ఇప్పుడు నా మైండ్లో తిరిగేదల్లా ఏంటంటే ఇంటికి వెళ్తే ఏం జరిగిద్దా అన్న ఒక ఊహ తప్ప ఇంకా వేరేదేం ఆలోచన రావట్లేదు నాకు. ఏం జరుగుతుందంటే ఒప్పుకుంటే ఒక ప్రాబ్లం, ఒప్పుకోకపోతే మీ ప్రాణాలే పోతాయి, అంతేనా? అదేనా భయం? అవును సార్. ఒప్పుకుంటే ఈ చండాలం చూడాలి, ఒప్పుకోకపోతే మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇంకా ఏం చేయాలో అది మీరే చేయాలి మేడం. ఇంకా మీకేమనిపిస్తుంది? నాకు భార్య కావాలని ఉంది. మీకు భార్య కావాలంది, మరి భార్యతో పాటు ఆయన కూడా వస్తాడు, ఓకేనా మరి మీకు? అట్లయితే మరి ఆ? ఏమయ్యా మీరు అంత అమాయకంగా ఉండకండి. మీరు బయటికి వెళ్ళి జాబ్ చేస్తున్నారు కదా, మినిమం కామన్ సెన్స్తో ఆలోచించండి. భార్య అలా చేస్తున్న తర్వాత కూడా భార్య కావాలంటున్నారు, మరి ఆయన కూడా తీసుకెళ్ళండి, ముగ్గురు కలిసి ఉండండి మరి హ్యాపీగా ఇంట్లో. అలాంటి ఒక వ్యక్తిని మోసం చేయాలనుకున్నారా మీరిద్దరు? అతను ఎంత ఇన్నోసెంట్గా ఉన్నాడు, ఎంత మంచిగా ఉన్నాడండి. మీకు అడ్డు ఉండకూడదని అతను సూసైడ్ అటెంప్ట్ చేశాడు. బాబు హీరో ఏదో చెప్తున్నావు ఏంటి? మేము 7 years నుంచి లవ్ చేసుకుంటాం. నీ వాళ్ళది కూడా బొందలో అంతే కదమ్మా. నీ బొందలో ఏంది రే లవ్ చేసేది? ఒంగోబెట్టి చిరాగ్గా గుద్దేవాళ్ళాక ఉంది అసలు. సిగ్గులేదా నీకు? పబ్లిక్ వేదిక మీద నీకు అందరూ వచ్చి కష్టం కూర్చొని కలగకూడదని ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు తల్లి. మాకు బాధేస్తుంది. మీ ఆయనతో ఈ 7 సంవత్సరాల్లో వచ్చిన ఒక్క ప్రాబ్లం చెప్పు. మంచోడు. మంచోడే సార్. అది ప్రాబ్లం. మంచితనం ఎక్కువైతేనే కూడా ప్రాబ్లమ్ ఏంటి మీలాంటి లేడీస్? మంచోడు, శాలరీ తెచ్చి నాకే ఇచ్చేస్తాడు. ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టాడు మేడం. అదే అదే అన్ని మంచితనం మీరు ఉండబట్టే చక్కగా వీళ్ళకి చూసుకొని అర్హత చూసి లేని మరి వాళ్ళకి పెళ్లి దొరికాడు. చేశారు. తండ్రి లేని పిల్ల కదా అని చెప్పి ఇంత జాగ్రత్తగా పెంచితే కనుక వీళ్ళు వ్యవహారం చూడండి. పోనీ నేను ప్రయత్నం చేశానండి, మా అన్నయ్య ఎన్నిసార్లు ఒప్పించాలనుకున్నా ఒప్పుకోలేదు, నా ప్రేమ చంపుకోలేక నేను అలాగా దిగమింగుకున్నానండి, అన్నయ్య గురించి వేరే పెళ్లి చేసుకున్నానంటే కూడా అది కూడా అన్యాయమే. కానీ అట్లీస్ట్ ఒక డిస్కషన్కి ఒక అవకాశం ఉంటుంది. అసలు రిక్వెస్ట్ లేదు, ప్రపోజల్ లేదు, ఏమీ లేదు. Too much. బ్యాక్గ్రౌండ్లో లవ్ స్టోరీ అంట, ప్యారలల్గా పెళ్ళి అంట. ఇప్పుడు పుట్టింటి వైపు పెద్ద అన్యాయం లేదు. భర్త మంచోడు. తీసుకొచ్చింది మా కుటుంబం. నిర్ణయాలు కాదండి ఇవి, నిర్ణయాలు అనరు, ఇవి నేరాలు అంటారు. నిర్ణయాలు ఇవి, జీవితాలు సర్వనాశనం. మాకు ఒక మాట చెప్తే అప్పుడే మేము పెళ్లి చేద్దాం. కొడుకున్నాడు, ఎవరిని చూపెడుతుంది? వీళ్ళిద్దరిలో తండ్రిని ఆ కొడుక్కి ఎవరిని చూపెడుతుంది? ఆ అబ్బాయికి తెలియదు అంటున్నాడు, ఈ అబ్బాయికి నాకు తెలియదు అంటున్నాడు, ఆవిడ అసలు అయ్యమయం నాకు తెలియదు అంటున్నారు. ఎవరు తండ్రి? భయంకరంగా లేదు సిచ్యువేషన్. ఆ అబ్బాయి భవిష్యత్తు భయంకరంగా లేదా? దారుణం నాన్న. ఒక కట్టుకున్న భర్తకి ఇంటికి వెళ్తే భార్య ఉంటుందా ఉండదా, వెళితే నాకు ప్రాణం ఉంటుందా ఉండదా, నా పిల్లోడికి తల్లి ఉంటుందా ఉండదా, ఆ భయంతో ఇంట్లోకి వెళ్తున్నాడట. నీకు సిగ్గుండాలి కదమ్మా. ఆవిడంటే పనికి మాలింది, ఓకే, పెళ్ళయింది, భర్త ఉన్నాడు, పిల్లాడు ఉన్నాడు. నువ్వు ఇంకో అమ్మాయిని చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు కదమ్మా. ఇట్లాంటి పనికి మాలినోళ్ళు ఎందుకు నీకు? మీ ఇంట్లో అమ్మా నాన్న ఎవరు లేరా చెప్పడానికి నీకు? వాళ్ళకి తెలుసా ఈ భాగవతం అంతా? ఫోన్ చే. ఇప్పుడు ఈవిడ భర్తను వదిలేసి వస్తుంది, మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ అమ్మ నాన్న ఆవిడని యాక్సెప్ట్ చేస్తారా? ఫోన్ చేయి, వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే ఆ అబ్బాయి బతికి యువతలకు వచ్చాడు. చేద్దామా మీ పేరెంట్స్కి ఫోన్? చేద్దామా కదండి, చెయ్యాలి మేడం. అతని క్యారెక్టర్ 7 years నుంచి ఒకళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తూ తిరుగుతున్నాడు. ఇంకా పైగా నాకు ఆ అమ్మాయి కావాలంటే అంటున్నాడు. అదే నమ్మి ఆ మహాతల్లి భర్తను చంపడానికో, లేకపోతే భర్తను వదిలించుకోవడానికో, లేకపోతే ఓ బాబోయ్ ఎంత దారుణం. పోనీ అలా కావాలన్నప్పుడు నువ్వు అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోవచ్చు కదయ్యా. వీళ్ళింట్లోనే ఉండాలని నువ్వు కూడా ఎందుకు ఒప్పుకున్నా? అమ్మాయి కంటే బుద్ధి లేదు, సిగ్గు లేదు, ఇంకెన్ని బూతులన్నా తిట్టుకోవచ్చు. నీ బుద్ధికి ఏమైంది? రూమ్ మరి నీకు అలా- తీసుకున్నాం, ఆ? రూమ్ తీసుకొని ఉంటున్నాం. ఆధార్ రూమ్ తీసుకొని ఉంటున్నారా? మీ ఇద్దరు విడిపోయారా? నువ్వు మీ ఆవిడ? మధ్యాహ్నం నాతో ఉంటుంది, ఈవినింగ్ ఆయన. సిగ్గులేదా నీకు? నీ లవరే కదా. ఆయన చెప్తూనే నిజాలేనా? నిజమే మేడం. మధ్య మధ్యలో అక్కడ రూమ్కి వెళ్తుంటావా? ఓహో ఏంటమ్మా అక్కడ ఎంత దూరం ఆ రూము మీ ఇంటి నుంచి? ఏమయ్యా నీకు 7 ఏళ్ల నుంచి తెలియలేదా? ఆ అమ్మాయి చెప్తే తప్ప కనిపెట్టలేదా? అలా ఇది దాన్ని అంతలా నమ్మేసావా భార్యని? పోతున్నాను తప్ప అది ఇలా ఏం చేయాలో రూములు అర్థం తీసుకుంటూ కాక. కిరణ్ ఈ రూములు తీసుకుంటూ ఇలాగా డబుల్ కాపురం చేస్తుందని మీ భార్య నీకు ఎప్పుడు తెలిసింది? ఆవిడ చెప్తేనే తెలిసింది. 3 years బ్యాక్ తెలిసింది సార్. 3 years బట్టి ఈ ఘోరాతి ఘోరం చూస్తూ భరించావా? సార్ సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు అందుకే కదా. బ్లాక్ మెయిల్ చేయడం ఇన్ని కోసం మంత్స్ భయపడి మొన్న silent. సూసైడ్ అటెంప్ట్ అని చెప్పాడు. ఎప్పటి నుంచి కిరణ్, ఎప్పటి నుంచి నీకు తెలిసింది వీళ్ళు ఆవిడ ఒక్క కాపురం అక్కడో చోట, మధ్యాహ్నం అక్కడ, రాత్రి నీ దగ్గర ఉంటుందన్నది? 6 నెలలు పైన అప్పుడు తెలిసింది. 6-7 months సార్. మరి అప్పుడు ఏమో అడగలేదా? కోపం రాలేదా నీ భార్య మీద? అడిగాను సార్. నిలదీసావా? అడిగావా ఏడ్చావా? నువ్వు అడిగి కొట్టేవాళ్ళ లేవు, కాళ్ళ మీద పడి ఏడ్చేవాళ్ళ మా ఇంట్లో వాళ్ళకి చెప్తే విడాకులు తీసుకుందాం వచ్చి మాట్లాడాను అన్నారు. ఈ అమ్మాయికి ఆ మాట చెప్తే నువ్వు విడాకులు తీసుకుంటే నేను బతకనియేమో అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ అన్న ఊరుకోడు. సో మీరు సొసైటీ కోసం మీరు కావాలి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పరువు ఉమ్మేయకుండా ఉండడానికి మీరు కావాలా, ఆవిడ ఎంజాయ్మెంట్కి ఆయన కావాలా? కిరణ్ మంచితనం చేతకంతనం అవ్వకూడదు. నువ్వు మంచోడువా అమాయకుడువా? అసలు నీకు బ్రెయినే పని చేయట్లేదో నాకు అర్థం కావట్లే. అంటే సార్ నేను ఎక్కడికెళ్ళో వచ్చాను, నాది రాష్ట్రం కాదు, అయినా వాళ్ళు నన్ను నమ్మి పిల్లని ఇచ్చారు. ఏదైనా అయితే వాళ్ళ ఫ్యామిలీకి ప్రాబ్లం అవుద్దేమన్న ఒక ఉద్దేశంతో నా అంతటి నేను ఒక డిసిషన్. సార్ మీరేమనుకుంటున్నారు సార్? ఈవిడ ఆయనతో బాగా ఉంటుందా, ఈయనతో బాగా ఉంటుందా? మాకు తెలిసి మా బావతోటే మంచిగా ఉంటుంది మేడం. ఉంటుంది.
ఉంటదని మీరు అనుకుంటున్నారు. అనుకుంటాను. భర్తతో కాపురం చేస్తూనే side గా ఒక రూమ్ తీసుకొని కుదిరినప్పుడల్లా లవర్ దగ్గరికి వెళ్తుందట. ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది, అతను ఒప్పుకుంటున్నాడు. మరి అలా ఏ నమ్మకంతో మేము వీళ్ళిద్దరిని కలపగలుగుతాం చెప్పండి? ఆ అమ్మాయి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది ఆయన్ని. నాగరాజు గారు, మేము అవసరమా ఈరోజు ఈ వేదిక మీద? మీరు సరిపోరా మీ చెల్లెల్ని? తండ్రి లేకుండా మీరు పెంచారు. భయం, ఆ మాత్రం భయం, భక్తి, గౌరవం ఏమీ లేవా మీ చెల్లికి మీ మీద? అంత కనికరం లేకుండా ప్రవర్తిస్తుందా? 2 చెంపలు పగలగొట్టి ఏంటి నువ్వు చేసేటటువంటి పరువు తక్కువ పని అని చెప్పి మీరు నిలదీలేరా? మేము అవసరమా ఈరోజు ఇక్కడ? ఆ స్టేజ్ దాటింది కాబట్టి నేను ఎక్కడ మీ దగ్గరికి దాటింది సార్? ఎక్కడ దాటింది? అమ్మాయి మడల దాకా వెళ్తుంది కదా. ఎక్కడ దాటింది? ఇప్పుడు మా బావని చంపుతున్నారని బెదిరించుడు. అదే ఆ స్థాయి చెల్లిని మీరు ఎప్పుడన్నా చూసారా మీ జీవితంలో? చూడలేదు మరి ప్రణయ్, ఏమైనా స్టెరాయిడ్స్ ఇంజెక్ట్ చేస్తున్నావు అమ్మాయికి రెగ్యులర్గా? డ్రగ్స్ కానీ ఏమన్నా? మరి ఏంటి అంత భయంకరంగా ఎవరు చూడనటువంటి ఆ ఆడది అలా మారిపోయింది సడన్గా? ఇష్టంతో మారిపోయింది. నువ్వు హీరోలా మాట్లాడుకో. పోన్లే, అమ్మాయిని తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకో. నువ్వు ఇద్దరు సపరేట్గా ఉండండి, ఇన్ని వదిలేయండి. పెళ్లి పెద్దల్లాగా ఫస్ట్ మీ పేరెంట్స్ని పిలు. అసలు మేము మాట్లాడేది కాదు. నువ్వు వీళ్ళ కుర్రోడు ముగ్గురితో ఎప్పుడైనా మాట్లాడొచ్చు. ఫస్ట్ మీ పేరెంట్స్ తోటి, మీ ఇంటి వాళ్ళతో నా మాట్లాడండి. ఫోన్ కలిపి ఫోన్ తీసారు. ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఎందుకున్నావు? ఎన్ని సంబంధాలు వచ్చినాయి, ఎన్ని కొట్టి పారేసావు? చేద్దాం మీ పేరెంట్స్కి ఫోన్. నా నంబర్ చెప్పు. అది ఇక్కడ ఉండదు మేడం, కాలంలో ఉంటుంది. ఎక్కడున్న ఫోన్ లో మాట్లాడొచ్చమ్మా? ఫోన్ కనెక్ట్ ఏ అవ్వని ప్రాంతాలు కంట్రీలో ఏం ఉన్నా కాదు. మాట్లాడవచ్చు. ఏ కంట్రీలో ఉన్నారు చెప్పు. ఎవరు బుద్ధి చెప్పాలో వాళ్ళు బుద్ధి చెప్తారు. వేరే దేశంలో ఉన్నారా? ఏమా మీ అత్తగా మా వాళ్ళ ఫోన్లు చెప్పమ్మా. నోరు మెదపట్ల. ఏమా వీళ్ళిద్దరిని జైలు అందరినీ పంపించి పిలుద్దాం. అంటే ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఇరువైపుల పెద్దలు ఎవరు లేరు, పెద్దల్ని పిలుద్దాం. మీ అత్తగారు మామగారిని పిలుద్దాము. మీకు నీ లెక్క ప్రకారం నీకు కాబోయే అత్తగారు మామగారిని కూడా పిలుద్దాం. అంటుంది బాబోయ్. ఓకే మా. ఓకే అంటే దేనికి ఓకే? వాళ్ళందరినీ పిలిచి పంచాయతీ పెట్టాలని బాగోతా. అందరినీ పిలిచి మేము ముగ్గురు కలిసి ఉంటామని చెప్తావా? చెప్తాను. అబ్బా, నీకు ఓకేనా ముగ్గురు కలిసి ఉండటం? నిన్ను నువ్వు అద్దంలో చూసుకుంటే నీకు ఏమా మీ అమ్మ చేతులు నాన్న ఒప్పుకుంటారా? ఒప్పుకోదు. పోనీ నీకైతే బ్రెయిన్ వద్దు బాబు, బతికిచ్చా. ఆహా, నువ్వు నీకు ఓకేనా? మధ్యాహ్నం నీతోని సాయంత్రం ఆయనతో నీకు ఓకేనా? ఓకే కదమ్మా ఇప్పటిదాకా. ఇప్పుడు ఎందుకు ఓకే కాదు కొత్తగా? ఇప్పటి వరకు తెలియదు కదా మేడం వీళ్ళకు. ఇప్పుడు ఆయన తెలిసిపోయింది కాబట్టి మీకు అది చాలా అడ్డుగా ఉంది తెలియటం. ఆయన లేకపోతే ఆయనే అడ్డా. అతనైనా చచ్చిపోవాలి, లేదంటే అందరైనా కలిసి ఉండాలి. అంతే, ఈ 2 ఆప్షన్స్ ఇస్తుంది. నువ్వు నిజంగా ఆవిడ అంత ప్రేమించి ఉండుంటే మీ ఆయన వదిలేసి పదా మనం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అనేటోడి. నువ్వు ఆ టైప్ ఏం కనిపించట్లా. లేదు, నేను చెప్పిన ఆల్రెడీ చెప్తే మా ఆయన మంచోడు అని చెప్పింది. మా ఆయన మంచితనాన్ని నువ్వు ఉద్ధరిస్తున్నావా అక్కడ కూర్చొని? సింపుల్గా నాకు ఒకటి అర్థం కాలేదమ్మా. ఒకటి ప్రాబ్లం నెంబర్ 1 ఏంటంటే కనుక మీ అన్నయ్యకి ఎందుకు నీ లవ్ స్టోరీ సీక్రెట్గా పెట్టావు అనేది. అది నాకు అర్థం కావట్లేదు, చూసే ప్రేక్షకులకు కూడా ఎవరికి అర్థం కాదు. ఎందుకు మీ అన్నయ్య అంత స్ట్రిక్ట్ మాస్టర్ ఏం కాదు, నిన్ను అంత డిసిప్లినరీన్ ఏం కాదు, నిన్ను చావు బాధ ఎప్పుడు బాధలేదు. ఓకే, నువ్వు తీసుకొచ్చేటటువంటి ఒక్క లవ్ స్టోరీ చెప్తే కనుక అప్పుడే ఒప్పుకుంది. ఇది అర్థం కావట్లేదు. రెండోది ఏంటంటే కనుక సింపుల్గా ఇతను కిరణ్ చాలా మంచోళ్ళ అనిపిస్తున్నాడు. ఏమయ్యా నీతో నాకు కుదరట్లేదు, లెటస్ సే గుడ్ బై టు ఈచ్ అదర్, లెటస్ టేక్ డైవర్స్ అని చెప్పి ఒక మాట అనేసి ప్రణయం చేసుకోవచ్చుగా. కలిసి ఉండటం అనే కాన్సెప్ట్ ఎందుకు? ఎవరిని సాటిస్ఫై చేయడానికి ఆ కాన్సెప్ట్? ఎవరిని ఉద్ధరించడానికి? అది కూడా అన్నయ్య అంటే భయం అని అంటావా? నువ్వు అంత భయపడేదాన్ని ఇంత బరి తెగించావు కదా ఇక్కడ కూర్చుని పబ్లిక్గా. అటువైపు ఇటువైపు తల్లిదండ్రులు తీసుకురండి, పబ్లిక్గా మేము ముగ్గురం కలిసి ఉంటామని చెప్తానని అంటున్నావు. ఎందుకు చెప్పలేదు? కిరణ్కి ఎందుకు డైవర్స్ అడగలేదు నువ్వు? నాకు ఒక లవ్ స్టోరీ ఉంది నీతో కుదరట్లేదని ఎందుకు చెప్పలేదు? అంటే సొసైటీ పరంగా ఒక పెళ్ళి అనేటువంటిది కాపాడాలి, లవర్ మాత్రం శాశ్వతంగా అక్కడే ఉండాలి. అట్లయినా ఒక ఇంట్లో ఉంటే ఆయన ఏమని సమాధానం చెప్తుంది? ఫ్రెండ్ అని చెప్తుందా, లవర్ అని చెప్తుందా, సెకండ్ హస్బెండ్ అని చెప్తుందా? టూ మచ్ ఉంది. కిరణ్ రోల్ ఏంటమ్మా నీ జీవితంలో? ఏటీఎం కార్డు అంతేనా? బట్టలు ఉతకటానికి, గిన్నెలు కడగటానికా? మీ ముగ్గురు కలిసి ఉంటే అతని పని అదేనేమో. ఇంట్లో ఉన్న పని అమ్మాయిని కూడా మానిపించేస్తావేమో నువ్వు. సార్ మీరేమంటారు? మేడం, ఇక్కడ కూర్చున్నటువంటి నలుగురిలో మనకు బాగా బాధపడేది కిరణ్ చూస్తే బాధ వేస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం కిరణ్ చూస్తే కూడా కోపం వస్తుంది మనకి. ఎంత ఓపిక ఉండాలి, ఎంత ఓర్పు ఉండాలి, అసలు అంత ఓపిక ఓర్పు ఉండటం అనేటటువంటిది ఎవరికి మంచిది? పరువు కాపాడాలి, కుటుంబం యొక్క పరువు కాపాడాలి అని అంటున్నాం. పరువును కాపాడుతూ మనస్సాక్షిని చంపేసుకుంటామా మనం ఈరోజు? మంచితనానికి కూడా హద్దు ఉంటుంది. దేని గురించి అసలు ఇంత మంచితనం? మనస్సాక్షి చంపుకుని ఎందుకు అంత మంచితనం? ఎవరి గురించి? బాబుకు ఒక తండ్రిలా ఉండాలన్నా కిరణ్? ఇక్కడ నేను సింపుల్ లాజిక్ ఒకటి చెప్తాను. చాలామంది ఆడపిల్లలకి పెళ్ళికి ముందు ఒక ప్రేమ అనేటటువంటిది ఒకటి నడుస్తూ ఉంటుంది. పెద్దల అంగీకారం లేకపోవటం, లేదంటే క్యాస్టుల పరమైనటువంటి విరుద్ధం ఉండటం వల్ల వాళ్ళ ప్రేమను అక్కడ చంపేసుకుని పెద్దలు నిర్ణయించినటువంటి పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఈ అమ్మాయికి అలా ప్రేమ విరిగిపోవటం లేదు, పెద్దలను ఒప్పించడం లేదు ఇక్కడ. ఓకే, సో దాని అర్థం ఏంటంటే కనుక ఈ అమ్మాయి మొదటి నుంచి భయంతో కూడినటువంటి అమ్మాయి. ఎందుకంటే అన్నయ్య ఎదుర్కొంటూ నిలబడి, అరే తల్లిదండ్రులు లాంటి అన్నయ్య ఈరోజు అడిగితే కనుక అన్నయ్య ఎంత మనస్తాపం చెందుతాడు అనేటటువంటి అమ్మాయి
ఈరోజు అది రిక్వెస్ట్ చేయకుండా మొదటి నుంచి ఆ అమ్మాయి సాఫ్టే, ఇప్పుడు ఎలా ఉందో అదే సాఫ్ట్ ఆ అమ్మాయి. కానీ ఎప్పుడైతే కనుక నీ జీవితంలోకి ఎంటర్ అయిందో నీ మెతకంతనం, నీ తెలియంతనం, నీ అమాయకత్వం ఇవన్నీ చూసేటప్పటికి అక్కడ పక్కన కూర్చున్నటువంటి ఆ డైనమైట్ గుర్తొచ్చాడు. ఆ డైనమైట్ గుర్తొచ్చేటప్పటికి ఏమనిపించింది అంటే కనుక, అరే ఇతనేం మాట్లాడతాడు, ఆ ప్రేమను కాపాడుకుంటే పోలేదు, ఇతను ఏ రిక్వెస్ట్ కంటా తల ఊపేటట్టున్నాడు, అన్నిటికీ ఎస్ అనేటటువంటి ఒక వ్యక్తి నాకు అదృష్టం కొద్ది దొరికాడు, సో సీక్రెట్గా ఒక కథను నడిపిస్తే తప్పేంటి అనేటటువంటి కాన్సెప్ట్ కిరణ్ని చూసాక ఆ అమ్మాయికి బాగా బలంగా వచ్చింది. నిజంగా చెప్తున్నాను కిరణ్, ఇది కొంతమంది మగాళ్ళకి మంచిగా ఉండండి అయ్యా, తాగద్దయ్యా, తిరగద్దయ్యా, బాధ్యతగా ఉండండి అని చెప్తాం. కొంతమంది మగాళ్ళకి మరీ ఇంత అమాయకంగా ఉండద్దయ్యా, ఇంత మంచితనం కూడా ఇవ్వద్దయ్యా, మనస్సాక్షిని చంపుకుని కుటుంబాన్ని కాపాడుకోవద్దయ్యా అంట. ఈ వార్త తెలిసి నీకు 3 years ఎప్పుడు అయ్యింది. మా వైఫ్ మనసులో ఒకడు ఉన్నాడని చెప్పి అట్లీస్ట్ ప్రశ్నించద్దా, అట్లీస్ట్ నిలదీయద్దా, అట్లీస్ట్ కర్మ నాకు పుట్టినటువంటి కొడుకేనా అని అడగాలిగా ఒక మగాడు, ఒక తండ్రి అయితే, ఒక భర్త అయితే. ఇంత మంచితనమా నాకు అర్థం కావట్లేదు, నాకు తోచట్లేదు. నిజంగా నిన్ను చూస్తుంటే జాలేస్తుంది, కానీ దానికి మించి కోపం వస్తుంది. అడగవలసినటువంటి టైంలో అడగకుండా, ప్రశ్నించవలసిన సమయంలో ప్రశ్నించకుండా, మంచితనం కుటుంబాన్ని కాపాడుకోవాలి అంటే కనుక ఇప్పుడు కాపాడావు, నీ జీవితాన్ని ఎవడు కాపాడతాడు, నీ పరువుని ఎవడు కాపాడతాడు? నిన్ను సమాజం అంతా కూడా ఒక చేతకానటువంటి మగాడిలాగా వేలెత్తి చూపెడితే కనుక ఏంటి, వాడు కాలర్ వేసుకుని విర్రవీగిపోతున్నాడు పక్కన, వీడేం చేస్తాడని చెప్పి. అంటే నీ బలహీనత వాళ్ళ బలం, నీ అమాయకత్వం వాళ్ళ బలం, ఏమన్నా చేసేయచ్చు అని చెప్పి ఇప్పుడు ఆ అమ్మాయికి స్ట్రెంత్ ఇచ్చింది. నార్మల్గా అయితే అమాయకురాలే, కానీ నిన్ను చూసి కొత్త బలం వచ్చింది. నిన్ను చూసి ఆ పాత ప్రేమ మళ్ళీ గుర్తు తెచ్చుకుంది, ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంది. ఇంట్లో తీసుకొచ్చి అవకాశం లేకపోతే పక్కన రూమ్ తీసుకుని వెళ్తుంది. అమ్మ ఇలా చూడు, నువ్వు సైలెంట్గా ఉన్నంత మాత్రాన నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అనేది నా నిజంగా యాజ్ ఎ సైకియాట్రిస్ట్ నాకు ఇంకా అర్థం కావట్లే. నేను ఊహించుకున్నటువంటి ఒక కాన్సెప్ట్ అయితే అది ఏంటంటే కనుక, అక్కడ అన్నయ్యకి భయపడి సీక్రెట్గా ఒకటి నడిపిద్దాం అని అనుకున్నాం. సమాజానికి బడి పరువుకు భయపడి సరే ఒక పెళ్లి కింద ఒకటి నడిపిద్దాం అనుకున్నాం, లవర్ ట్రాక్ ప్యారలల్గా సీక్రెట్గా నడిపిద్దాం అనుకున్నాం. అది బెడిసికొట్టింది, అది అవ్వదు అని తెలిసింది. ఇతనికి ఏమొచ్చి నువ్వు వేరే కాపురాలు చేస్తున్నావు అని చెప్పి కిరణ్ తెలిసిపోయింది. ఇది పబ్లిక్ అవుతుందేమో అని భయం వచ్చింది. అతను ఎదుర్కొంటే ఒక ప్రపోజల్ తీసుకొచ్చావు, మనం ముగ్గురం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి. ఇంకా ఆ స్టెప్కి అతనికి ఒప్పుకోకపోతే కనుక నీలో ఒక కొత్త రూపం, కొత్త స్వరూపం, కొత్త అవతారం వచ్చింది. ఏంటంటే మనిషిని లేపేసేంత ఆలోచన కూడా వచ్చింది నీకు. అంటే నీ క్యారెక్టర్, నీ వ్యక్తిత్వం ఎలా మారిపోయింది అనేది ఒక్కసారి ఆలోచించుకో. ఏ అన్నయ్యకైతే భయపడి నువ్వు లవ్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకురాలేదో, ఇప్పుడు అదే అన్నయ్య పరిస్థితి ఏంటో ఆలోచించు. మీ ఇద్దరికి మాత్రం ప్రణయ్ అండ్ నువ్వు మీ ఇద్దరికి మాత్రం మార్చటం కానీ కౌన్సిలింగ్ ఇవ్వటం అనేటటువంటిది వర్క్ అవుట్ అవుదేమో అని నాకు అనిపిస్తుందమ్మా. ఏదన్నా ఉంటే కనుక మనం కిరణ్ చెప్పుకుని, కిరణ్ ఇందులోంచి బయట వేసి ఆ కొడుకు అనేటటువంటి వాడిని కిరణే పెంచుకునేటటువంటి విధంగా మనం చేయగలిగితే చాలా గొప్పగా ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మేడం, ఏం చెప్తాం మేడం, దీంట్లో ఒక స్త్రీ తన హక్కుల కోసం పోరాడుతుంటే స్త్రీలుగా సపోర్ట్ చేయాలా, ఒక మగాడు ఇంకో మగాడిని పొడి చేస్తుంటే మగాళ్ళ తరపున మాట్లాడాలా, ఒక కుటుంబం తరపున మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి తన మిస్టేక్ ఏంటి అనేది రియలైజ్ అవ్వట్లే. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళలోనూ ప్లస్ మైనస్ ఉంది. వాళ్ళ వర్షన్లో మాట్లాడదాం. ఆమె విషయానికి వస్తే స్టార్టింగ్ నుంచి అతనేమో అక్రమ సంబంధం మిడిల్లో రాల, ఒక లవర్, ఒక ఇష్టమైన వ్యక్తి గురించి కుటుంబ సభ్యులతోటి చెప్పుకోలేక అన్న అంత కష్టపడి పోషించి చదివించి జాబ్ తెప్పించి పెళ్లి చేస్తున్నాడు కాబట్టి ఏమంటాడో అన్న ఒక ఉద్దేశంతో కుటుంబానికి సొసైటీకి తల వంచి పెళ్లి చేసుకుంది. అబ్బా సూపర్, మార్క్స్ పడుతున్నాయి. లవర్ స్టార్టింగ్ నుంచి ఉన్నాడు, లవర్తో కంటిన్యూ అవుతూనే వెళ్తుంది, అక్కడ మార్క్స్ పడుతున్నాయి. భర్తకి తెలియకుండా 7 years ఈవిడ కరెక్ట్గా రా ఏజెంట్గానో ఉంటే బాగుంటుంది. ఎందుకంటే వేరే కంట్రీలో ఉన్న, వేరే ఇంట్లో ఉన్న, సొంత ఇంట్లోనే 7 years భర్తకి తెలియకుండా సైడ్గా నడిపించేసింది. ఇంత టాలెంటెడ్ ఉమెన్. ఇవన్నీ ప్లస్ మార్క్సే. మైనస్ల విషయానికి వస్తే పిల్లాడు లెక్కలేదు, మంచి హస్బెండ్ని చంపడానికి కూడా వెనకాడట్లా. 2 ఆవిడ కన్నింగ్, డెసిషన్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఇందాక సార్ అడగడం కానీ మనం అడగడం కానీ, ఏమ్మా భర్త నచ్చకపోతే వదిలిపడేసి అతనితో లేచిపోయి పెళ్లి చేసుకోవచ్చు, కామన్గా ఎవరన్నా అది చేస్తారు. కానీ అక్కడ అమ్మాయికి ఆ గేట్స్ ఓపెన్ చేసిలో ఈ రోజుకి మనం ఇప్పుడు మాట్లాడుతుంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆవిడేదో తెలియక అంటుంది కానీ అమ్మాయికి తెలుసు ఇక్కడ ఆ అబ్బాయిని ఇరికించడానికి చూస్తుంది ఆవిడ.
వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరన్న సంగతి ఆ అబ్బాయికి తెలుసు. ఆ అబ్బాయి కనీసం వాళ్ళ నెంబర్లు ఇవ్వడానికి కూడా ఇష్టపడట్ల. ఈవిడతో ఇలా జీవితకాలం అన్నా నడిపించేస్తాడు అమర ప్రేమికుడిలాగా, లేదా వదిలేసన్నా వెళ్ళగలడు తప్ప ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం కుదరదు. అందుకే ఆవిడ భర్తతో పాటు ఉంటాను. ఎందుకంటే భర్తతో ఉంటే ఇటు అన్నలు ఉంటారు, అటు లవర్ ఉంటాడు, ఇటు భర్త ఉంటాడు, పిల్లాడు ఉంటాడు. సూపర్ ప్లాన్ తెలుసా నాన్న. రా ఏజెంట్ వాళ్ళతోటి ఎవరితోనన్నా అంటే ప్రైవేటివ్ ఉంటాయి, మరి రాలో మనకు సీట్ రాకపోయినా రాళ్ళ పనులు చేసే బ్యాచ్ల్లో నీకు సీట్ వస్తుంది. అంత తెలివితేటల కన్నింగ్నెస్ ఉంది అక్కడ. కనుక అబ్బాయి లేపుకెళ్ళిపోయినా వెళ్ళిపోయేది, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటున్నా వీళ్ళని ఫుట్బాల్ తన్నినట్టు తన్ని వెళ్ళిపోయేది. ఈ రెండు అక్కడ జరగట్లేదు కాబట్టి నాంగనాజిలాగా కూర్చున్న పతివ్రత శిరోమణి. మీ విషయానికి వస్తే ఇక్కడ వరస్ట్ ఆఫ్ వరస్ట్ క్యారెక్టర్ ఎవరన్నా ఉంటే అది నువ్వే. నీకు బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉండి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని తెలిసి ఈ అమ్మాయి డైవర్స్ తీసుకుంటే కనీసం నువ్వు ఆ రూముల్లో పెట్టి వాడుకుంటావే తప్ప ప్రేమతో ఇంటికి తీసుకెళ్ళి నా భార్య అని పరిచయం చేసుకునేంత ధైర్యం నీ దగ్గర లేదు. అసలు అలాంటివి జరిగితే నీ కాళ్ళు ఎరగొడతారు మీ పేరెంట్స్ అన్న సంగతి నాకు తెలుస్తుంది క్లియర్గా. కానీ ఆ అమ్మాయి అలా హస్బెండ్ని కలిసి ఉంటానంటే నువ్వు అడ్జస్ట్ అవుతావా? పా ఇదే పని మీ ఇంట్లో వాళ్ళు ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు, ఆ అమ్మాయి అలా అంటే నువ్వు అడ్జస్ట్ అవుతావా? ఒక భర్తగా అడ్జస్ట్ అవుతావా? అడుగుతున్నది నిన్నే. చెప్పు. మీ ఆవిడ ఇంకొక అతన్ని తీసుకొచ్చి నీతో పాటు కలిసి ఉండాలి అంటే నువ్వు ఒప్పుకుంటావా? చెప్పు నాన్న, మాట్లాడవేంటి? ఇద్దరు ముచ్చుల్లాగా కూర్చున్నారు ఇక్కడ. మీ ప్రాబ్లము మేము ఎట్లా సాల్వ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలుసా? ఆవిడ ఏదో రకంగా నిన్ను ఒప్పించేసి నీతో పెళ్లి చేయించాలని. అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కూడా సచ్చినట్టు ఒప్పుకుంటారు. మేము ఆ పని చేయం ఇక్కడ. 2, వాళ్ళ హస్బెండ్తో చక్కగా డైవర్స్ ఇప్పించేసి వాళ్ళ అన్నతోటి ఆయనకి కౌన్సిలింగ్ ఇచ్చి, ఈ అమ్మాయి మంచిది కాదంటే ఇలాంటి అమ్మాయి మాకు అసలు మనిషిగా పనికిరాదు కాబట్టి వాళ్ళు బతుకుతారని వీళ్ళిద్దరిని ఫ్రీ చేస్తామని ఆవిడ తెలివితేటలు. ఆవిడ మౌనంగా ఉందంటే ఆవిడకున్న తెలివితేటలకి అది కరెక్టే. ముచ్చు తెలివితేటలు అంటారు వీటిని. నీకేమైంది అడుగుతుంటే చెప్పవే. నీకున్నవి 2 ఆప్షన్స్. మీ పేరెంట్స్తో మాట్లాడించు. ఇప్పుడు ఆ అమ్మాయి కోరికలో ఒక కోరిక తీర్చేస్తాం, నీకు ఇచ్చి పెళ్లి చేసి పంపిస్తాం. మాట్లాడించు మీ పేరెంట్స్తో, మాట్లాడించు. లేదా నోరు మూసుకొని సారీ చెప్పి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఆ అమ్మాయి లైఫ్లో మళ్ళీ కనిపించడానికి లేదు. నువ్వు ఏ రకంగా నీకు ఇచ్చి పెళ్లి చేస్తావు, ఏ రకంగా నిన్ను కలిసి ఉండమని చెప్తావు, నీతో ఏ అర్హత ఉంది నీకు అక్కడ? ఒక్కటి మీ పేరెంట్స్తో ఆ అమ్మాయి వస్తే మాకు ఓకేనండి, మేము మా అబ్బాయికి పెళ్లి చేస్తాం అనిపించు, మీ ఇద్దరిని కలిపి పంపిస్తాను ఇక్కడ నుంచి. చెప్పు మీ పేరెంట్స్తో మాట్లాడించు. నేను చేసుకోలేను మేడం పెళ్ళి. ఎందుకని? మా పేరెంట్స్ ఒప్పుకోరు. మరి ఆ ఏడు ముందే ఏడవాలి కదా అమ్మాయితోటి. ఎందుకు 7 years అమ్మాయి నుంచి చనిపోతా ఏడిపిస్తావు? ఉంటుంది నేను లేకపోతే. చచ్చిపోతానంటుందా? పోనీ నీకెందుకు నానా? ఆ అమ్మాయికి పిల్లాడు గురించి ఇది లేదు, భర్త గురించి ఇది లేదు, కుటుంబం గురించి ఇది లేదు. వాళ్ళ కుటుంబం ఏమవుతుందని అర్థమవుతుందా? ఏమా నిన్ను పెళ్లి చేసుకొని అంటున్నాడు, నువ్వేంటి సహజీవనం చేద్దాం అనుకుంటున్నావా? ఓ చెప్పమ్మా. ఒప్పుకుంటాడు అనుకున్నాను మేడం, ఇప్పుడే తెలిసింది ఒప్పుకోడు అనుకొని. అమ్మా మహాతల్లి ముత్యాలు రాలుస్తుంది. ఆ అబ్బాయి ఫస్ట్ నుంచి చెప్తానంటున్నాడు కదమ్మా, ఫస్ట్ నుంచి చెప్తున్నాడంట నీతో. ఎలా ఉంటుందమ్మా 7 ఏళ్ళు అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నావా అతన్ని? నేను చచ్చిపోతా అని. పోతే పోయేది కదా తల్లి, ఎందుకు అంతమంది జీవితాలు నాశనం చేస్తున్నావు? బాబు నీకు చెప్తున్నా, నువ్వు కనుక ఇంకొకసారి వీళ్ళ లైఫ్లో ఉన్నావు అంటే మీ పేరెంట్స్తో మాట్లాడి మేము అందరి మీద కేసు ఫైల్ చేస్తాం. పాపం వాళ్ళకి సంబంధం కూడా లేదు, కానీ నీలాంటి పనికి మాలిన వ్యక్తిని కంట్రోల్ చేయనందుకు వాళ్ళకు కూడా ఎంతో కొంత పనిష్మెంట్ పడుతుంది. అలా చెప్తేనా నువ్వు భయపడతావని? ఆ అమ్మాయి జీవితంలో నుంచి వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాం. బాండ్ పేపర్ మీద రాసు, నువ్వు సైన్ చేసి వెళ్ళు. ఏమని? జీవితకాలంలో అమ్మాయితోటి నేను మాట్లాడినండి, ఒకవేళ అమ్మాయికి ఫోన్ చేసినా మాట్లాడినా నా మీద లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. అలాగే మీ ఇద్దరు పర్సనల్ మెసేజ్లు కానీ ఫొటోస్ కానీ ఏవైనా ఉంటే అవన్నీ డిలీట్ చేయండి. అవి ఎక్కడన్నా మీరు సోషల్ మీడియాలో పెడతామనో ఇంకొకసారో ఆ అమ్మాయితో కలవాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా మీ మీద కేసు పెడతాం. ఓకే, రాసి వెళ్ళండి, సైన్ చేసి వెళ్ళండి. మేడం అబ్బాయితో తీసుకోవాలి మేడం, ఎందుకంటే 7 years నుంచి అమ్మాయి ఏ ఫోటోలు పెట్టుకున్నాడో ఏంటో తెలియదు. అబ్బాయి పెళ్లి చేసుకునే టైపు కాదు. సార్ ఒకసారి పేపర్స్ దా సైన్ పెట్టి ఇక్కడ. అమ్మా లాస్ట్గా చూసుకో అతన్ని, ఇంకా నీ జీవితంలోకి రాడు. ఓకే మేడం. వద్దా? వద్దులేండి మేడం. 7 ఏళ్ల నుంచి ఉన్న బంధంగా తల్లి. ముచ్చట మీ తీరిపోయినట్టు అన్న చెప్తే ఏం లేదు, మీ భర్త చెప్తే ఏం లేదు, అతను సూసైడ్ చేసుకుంటే గతి లేదు, పిల్లాన్ని పణంగా పెట్టావు నువ్వు. ఇక్కడ నీ ముగ్గురిని కలిపి ఉంచమని చెప్తావు అనుకున్నావా? నువ్వు లేక ఏంటో కూర్చున్నావు. ఇంకా ఈ క్షణం నుంచి వీళ్ళ జీవితంలోకి నీకు ఒక్క సెకండ్ కూడా అర్హత లేదు. ఎప్పుడన్నా ఫోన్ చేసినా చాలా సీరియస్ అండి. మేము మొత్తం ఎప్పటికప్పుడు కొంతకాలం అయితే ఆయనకు ఫోన్ చేసి ఒక 1 year పాటు మేము అబ్జర్వేషన్లో ఉంటాం మీ మ్యారిటల్ రిలేషన్లో.
లేచి వెళ్ళిపో నాన్న. ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధాలు చూసుకొని చావండి అయ్యా. ఏం చెప్పాలంటే ఆయనకు న్యాయం జరిగినట్టుంది, ఆనందంగా వెళ్ళిపోతున్నాడు. అంతే. ఎప్పుడెప్పుడు వదిలించుకోవాలని ఈ చూసినట్టు. అమ్మాయిని వదిలించుకోవడం జరిగే పని కాదు అబ్బాయికి. ఒక రకంగా అబ్బాయికి హెల్ప్ అయ్యి జరిగింది. అదే నాకు తెలిసి ఈ అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తుంది కదండి, సూసైడ్ అని. ఇది ఆ అమ్మాయికి నేను ఇస్తున్న పనిష్మెంట్. ప్రేమ అని ఎంతమందికి మోసం చేసింది కదా, ఒక లవర్ని కట్ చేయడం అనేది. ఎందుకంటే అమ్మ నీకు పనిష్మెంట్ అని నువ్వు ఇప్పుడు అనుకుంటావేమో, రేపటి రోజున అబ్బాయి నీకు పెళ్లి చేసుకోవడం కుదరదు, ఆ అబ్బాయికి తెలుసు ఆ సంగతి, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు, ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటాడు, నిన్ను వదిలించుకోవడం కుదరకపోతే మీ ఇద్దరు పర్సనల్ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతాడు, అప్పుడు మేము ఎవరం కాపాడలేం. అర్థమవుతుందా? నువ్వు ఉంటావో ఓడతావో నాకు అనవసరం, ఇంత కలిసి ఉంటావో అసలు నీతో మాట్లాడిన కూడా మాట్లాడిన. సార్ మీ విషయానికి వస్తే, ఇలాంటి అమ్మాయి కోసం నువ్వు సూసైడ్ చేసుకుని చచ్చిపోతావా? బుద్ధి ఉండాలి కదండి మీకు. పిల్లాడు ఉన్నాడా? ఈ అమ్మాయి చేతిలో పిల్లాడిని పెట్టి చచ్చిపోదాం అనుకున్నావా? ఎవరో కాపాడారు, ఓకే. ఆవిడ ఏ రోజు ఎవరితో ఉంటుందో తెలియదు, మీ పక్కన ఉంటూనే పగల ఇంకో చోటకి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి రియలైజ్ అవ్వండి, ఈ అమ్మాయితో ఉండడం నేనైతే సపోర్ట్ చేయట్లా. ఉంటారా ఉండరా అని మీరు ఈయన ఆలోచించుకోండి. ఒక 6 months అన్న అమ్మాయిని వదిలేయండి. నిజంగా 6 months ఆ అమ్మాయి మీకోసమే వెయిట్ చేస్తూ మళ్ళీ అతను సైడ్ ట్రాక్ ఎక్కడ తొక్కకుండా ఉంటే అప్పుడు సిట్టింగ్ కూర్చొని ఆలోచించండి. సార్ సూసైడ్కి మాత్రం వెళ్ళకండి. ఎంతసేపు చెప్పిందా మేము వేస్ట్ అవుతుంది తెలుసా. మీరు మంచోళ్ళు, మీలాంటి మంచి వ్యక్తులు ఎవరికో మంచోళ్ళు దొరకాల్సిన పోయి ఈ పిల్లకి తగిలారు. మీరు అర్హత లేని వాళ్ళకి దేవుడు రాస్తున్నాడు ఏంటో. సార్ మీరు ఇక్కడికి వచ్చింది ఎందుకు? మీ సిస్టర్కి యాక్చువల్లీ 4 పీక్ ఇంటి దగ్గర చెప్పున్నా సరిపోయేది, కానీ అమ్మాయి వినదు. ఆ అమ్మాయి ఆలోచన ఎంత డ్రామాగా ఉందో చూసారుగా. ఇప్పుడు ఒక వ్యక్తిని కట్ చేసి ఇచ్చాం, మీకు ఆ పేపర్ ఇస్తాం సార్, రేపటి రోజు అతని మీద పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు ఇన్ కేసు వీళ్ళు మాట్లాడితే. 2, ఆ అబ్బాయికి అయితే ఇప్పుడన్నా కలిసి ఉంటానంటాడు, కానీ నేనైతే ఆ అమ్మాయిని నమ్మను. ఓ 6 months మీ ఇంట్లో పెట్టుకోండి, పిల్లాడిని మీరు చూసుకుంటానంటే చూసుకోండి, లేకపోతే 2 వైపులా తిప్పండి. ఎందుకంటే ఈయన పూర్తిగా మీకే సపోర్ట్ అండి. నిజంగా మేము మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను సార్. సిస్టర్ అనో కూతురు అనో, ఈ మధ్య కొంతమంది తల్లిదండ్రులు వరస్ట్ ఆఫ్, మనం ముందు కొన్ని ఎపిసోడ్ల ముందు కూడా చూసాం, ఎంత తప్పు చేసినా వెనకేసుకొని వస్తున్నారు. ఎక్కడో రేర్ ఆఫ్ రేర్ మీలాంటి మంచోళ్ళు ఉంటున్నారు. ఆడపిల్ల తప్పు చేసినా మగపిల్లలు తప్పు చేసినా చట్ట ప్రకారం ఒకటే. కొంచెం ఆడవాళ్ళు తప్పు చేసినప్పుడు మీలాంటి వాళ్ళు కేసులు వేయడం స్టార్ట్ చేయండి అయ్యా. ప్రొటెక్ట్ చేయలేక చేస్తున్నాం అందరినీ. వాళ్ళు చంపడానికే ప్లాన్ చేసుకున్నారు, లేదా కలిసి ఉంటానంటున్నారు. ఇది కరెక్ట్ కాదుగా. మీరు కూడా కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి ఒక 6 months టైం తీసుకోండి. ఇలాంటి అమ్మాయితో కలిసి ఉండాలా లేదా? ఎందుకంటే 7 years మిమ్మల్ని మోసం చేసింది, సైమల్టేనియస్గా వేరే వ్యక్తితో ఉంటూ మధ్యలో. అర్థమవుతుందా? క్షమించే ఉద్దేశం ఉంటే 6 నెలల తర్వాత కరెక్ట్ డెసిషన్ అనుకోండి. సార్ మీరు కూడా కొంచెం ఆయనకి సపోర్ట్ చేయండి సార్. నిజంగా అతను వద్దు ఈ అమ్మాయి అంటే కనుక మ్యూచువల్ డైవర్స్ ఇప్పించేయండి ప్లీజ్, ఇది మా రిక్వెస్ట్ అనుకోండి. అలాగే అతన్ని ఫోర్స్ చేయొద్దు, మీరు కలిసి ఉన్నానా మంచి మారిపోయింది అని. నిజంగా ఆవిడ మారిందని అనిపిస్తే మీరిద్దరూ ఒక డెసిషన్ తీసుకోండి. అర్థమవుతుందా మేడం? ఈ కేసులో అది బెస్ట్ అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ మేడం. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన వర్షిని వాళ్ళకి కరెక్ట్గా బుద్ధి చెప్పి పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.